ప్రపంచంలో ఎక్కువ అప్పు ఏ దేశానికి ఉందో మీకు తెలుసా? అదేనండి, అగ్రదేశం అమెరికాకు ఉంది. ప్రపంచానికి బుద్ధులు చెబుతూ తిరిగే దేశం, కానీ ఆ దేశం మాత్రం అప్పుల్లో కొట్టుమిట్టాడుతోంది. మన భారతదేశం పరిస్థితి ఎలా ఉంది అంటే, మన జీడిపిని 100 రూపాయలు అనుకుంటే ఇందులో దాదాపు 60 నుంచి 70 రూపాయల వరకు అప్పే. ఇదివరకు 50 రూపాయలు ఉండేది, కానీ ఇప్పుడు భారీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చులతో అప్పు పెరుగుతోంది. ఇది చూసి మనం గగ్గోలు పెడుతుంటే అమెరికా పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. దీని పరిస్థితి మాత్రం మరీ విచిత్రం. వాళ్ళ జీడిపి 100 రూపాయలు అయితే వాళ్ళ అప్పు 150 రూపాయలు. అంటే సంపాదన కంటే 50% ఎక్కువ అప్పులో జీవిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా $3.5 ట్రిలియన్ అప్పుపై చర్చ నడుస్తుంది. ఇది కేవలం అమెరికా, భారత్ల సంగతే కాదు. ప్రపంచం మొత్తంగా చూస్తే ప్రతి దేశం అప్పులోనే నడుస్తుంది. మిగులు బడ్జెట్ అనే మాట ఇప్పుడు ఒక ఊహాగానమే. ప్రపంచం మొత్తంలో అప్పు మొత్తం ఎంతుందో తెలుసా? $324 ట్రిలియన్. ఇది మానవ చరిత్రలో ఎప్పుడూ లేనిది. ఇప్పుడు ఆలోచించి చెప్పండి, ఈ అప్పుల ప్రపంచంలో మనం ఎటుపోతున్నాం? పెట్టుబడి పెడుతున్నామా, లేక అప్పులో మునుగుతున్నామా? అసలు భవిష్యత్ దిశ ఏంటి? చెప్పండి మీ అభిప్రాయం కామెంట్లో. ధన్యవాదాలు.